గోదావరి వరద నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టిన లంక గ్రామాల్లోని ప్రజల కష్టాలు తీరడం లేదు. లంక గ్రామాలు జల దిగ్బంధంలో ఉండడంతో మత్స్యకార కుటుంబాలు పునరావాస కేంద్రాల్లోనే గడుపుతున్నారు. చేపల వేట లేక ఉపాధి కోల్పోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే 2 సార్లు పాకలు కొట్టుకుపోయాయని, ఇప్పుడు మళ్లీ పాకలు వేసుకోవడానికి డబ్బులు లేవని గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. గోదావరి వరదల కారణంగా లంక గ్రామాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో మత్స్యకార కుటుంబాలన్నీ కూడా పునరావాస కేంద్రాలకు చేరుకున్నాయి. అయితే మొత్తం 200 కుటుంబాలకు పైగా ఇక్కడ కేదార్ లంక కానీ బ్రిడ్జి లంక ఇతర లంక గ్రామాల ప్రజలందరూ కూడా ఇక్కడ పునరావాస కేంద్రాలకు వచ్చి ఉండడం జరుగుతున్నది. ఇక్కడ రాజమండ్రి ఆల్కట్ గార్డెన్స్ వద్ద ఉన్న ఈ పునరావాస కేంద్రంలో కొంతమంది ఇక్కడ పునరావాసం పొందుతున్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పటికి వచ్చి చూసినట్లయితే గోదావరి 3 సార్లు వచ్చి 3 సార్లు వీళ్ళందరూ ఈ ఇళ్ళన్నీ కూడా ముంచివేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో పిల్ల పాపలతోటి కట్టుబట్టలతో పాటు అటు కొన్ని సామాన్లు కూడా తెచ్చుకుని వచ్చేసారి రావడం జరిగింది. వీళ్ళకి సంబంధించిన ఇళ్ళన్నీ కూడా గోదావరి మధ్యలోని కొట్టుకుపోయిన పరిస్థితి ఉన్నది. అంటే మళ్ళీ వీళ్ళంతా కూడా గోదావరి తగ్గిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ ఇల్లు కట్టుకొని మళ్ళీ లోపలికి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే 2 సార్లు వాళ్ళ ఇళ్ళన్నీ కూడా కొట్టుకుపోవడంతో చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మత్స్యకారులు ఎవరు కూడా వేటకెళ్ళని పరిస్థితి కొనసాగుతుందంతో మొత్తం రోజుకు వచ్చే ఉపాధి కూడా కోల్పోవడం జరిగింది. దీంతో వీళ్ళ దగ్గర చిల్లిగవ్వలేని పరిస్థితుల్లో ఇక్కడ పునరావాస కేంద్రంలోనే గడపడం జరుగుతున్నది. ఇక్కడ ఉన్నారు మత్స్యకారులు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎలా గడుపుతున్నారు ఇక్కడ? ఏముందండి, మామూలుగా 3 సార్లు వచ్చింది గోదావరి మధ్యని లంక గ్రామాల్లో ఉంటామండి. ఇక్కడ వాలకోట తోట, ఇక్కడ ఎదిల్లమ్మ లంక, ఇక్కడ పోసమ్మ లంక అని 3 గ్రామాలు. ఈ 3 గ్రామాలు అందరూ కలిసి లంక మీదే ఉంటాం. అక్కడే ఇల్లు కట్టుకుని మామూలుగా అక్కడే జీవోపహారంగా చేస్తామండి. ఏటకి అక్కడి నుంచి వెళ్తామండి ఫిషింగ్కి. మామూలుగా చేపలు పట్టుకుని మనీ దరికి రావడం, ఈ ధరిని అమ్ముకోవడం, మనీ ఆ ధరికి వెళ్ళడం, మామూలుగా మనీ అక్కడ వండుకోవడం, మనీ ఏటలకు వెళ్ళడం ఇలా జరుగుతుందండి. అది కాబట్టి ఈ సంవత్సరం ఎప్పుడు లేని గోదావరిలో 3 సార్లు వచ్చాయి కాబట్టి మామూలుగా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి మామూలుగా వల్ల కానీ ఇల్లు కానీ కూలిపోయి పడిపోయండి చాలా. దాని గురించి మీ ప్రభుత్వం చాలా ఇదిగా మాకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. అలాగే తెలుగుదేశం నాయకుడు బుచ్చి చౌదరి గారు అందరూ వచ్చి ఇక్కడ చూసి వెళ్ళారండి. మామూలుగా మాకు ఇబ్బంది లేకుండా భోజనం ఇవన్నీ బాగా పెడుతున్నారండి. ఎలాగ ఇబ్బంది పడుతున్నారు? ఇప్పటికి మళ్ళీ ఇల్లు కొట్టుకుపోతున్నాయి కదా. ఏమండి, నా పేరు రామకృష్ణ. కేతావూరు లంకలో మేము ఎప్పటి నుంచో కూడా ఒక 50 సంవత్సరం మంచి ఉందంటే క్రాపత్రం చేసి బస్తి తిను మత్స్యకారులు. అప్పుడే 3 సార్లు గోదావరిలో వచ్చి మా నామలు కూడా అన్నీ వదిలేసి, వాళ్ళు వదిలేసి, ఇల్లు వదిలేసి ఈ గవర్నమెంట్ మున్సిపాలిటీ కళ్యాణ మండపంలో మమ్మల్ని ఆస్వాదిస్తున్నారు. ఇప్పుడు మాకు వెళ్ళినా కూడా మాకు ఏ ఆధారం లేకుండా మేము ఇక్కడ ఉండిపోయాం. కట్టుకున్న గుడ్డలతోటి తీసుకొచ్చారు పోలీసు వారు. అందుకే మాకు చాలా కొద్దిగా వెళ్ళబడికి చాలా ఇబ్బందిగా ఉంది. కానీ ఇక్కడ మాత్రం మాకు భోజనాలు కూడా అన్నీ బాగానే చూస్తున్నారు. బుచ్చి చౌదరి గారు కూడా వచ్చి మమ్మల్ని పరిశీలించారు. అందరూ బాగానే చూస్తున్నారు. కానీ గోదావరి తగ్గిన తర్వాత పరిస్థితి ఏంటి? మాకు గోదావరి తగ్గిన తర్వాత మాకు ఏ గత్యంతరమో లేదండి ఇప్పుడు. అందుకని మాకు గవర్నమెంట్ వారిని ఏమన్నా సాయం చేయమని ఆ శ్రీరామచంద్రుని కోరుకుంటున్నామని అందరినీ ఆచరించి. అదే ఇల్లు అయ్యి కట్టుకుంటానికి వాటికి ఎటువంటి సహాయం కావాలి? నేను మాట్లాడు. అయితే ఇక్కడ అందరూ కూడా చాలామంది ఉండడం జరుగుతుంది. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. చెప్పమ్మా, ఎలాగ ఇబ్బంది పడుతున్నారు? ఇబ్బంది అండి, ఇప్పటి నుంచే పడుతున్నామండి బాబు. ఎన్ని సంవత్సరాల మధ్య నేను చిన్నప్పటి నుంచే మీద కేతావూరు లంకలోకి. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఉంటున్నాం. కానీ ప్రమాదం ఎప్పుడూ జరగలేదు. ఇదిగోండి 3 చుట్లు వచ్చిందండి గోదావరి. పిల్లలు ఏమైపోతున్నారు, మేమేమైపోతున్నాం తెలుసుకోలేదు. అలాగున్నది మా పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోవాలంటే మళ్ళీ ఎత్తుకోవాలి, మట్టి అవి వేసుకోవాలి. సవాలన్నీ పోనాయి, అన్నీ పోనాయి.
ఉన్నది మా పరిస్థితి. అయితే ఇప్పుడు ఒకసారి 3 సార్లు వచ్చి గోదావరి రావడం జరిగింది. అయితే మొదటిసారి వచ్చి వెళ్ళిన సమయంలో ప్రభుత్వం నుంచి 3,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించారని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు కూడా చూసినట్లయితే ఇప్పుడు మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు గోదావరి వచ్చినప్పుడు మళ్ళీ ఇల్లు కొట్టుకొని మళ్ళీ ఈసారి మళ్ళీ మూడోసారి కూడా గోదావరి వచ్చి రావడంతో మళ్ళీ గోదావరి మళ్ళీ ఇల్లులన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మాకు ఉండటానికి ఇల్లు లేవు, లేకపోతే అవన్నీ కూడా కట్టుకోవాలన్నా చేపలు వేటకెళ్ళటానికి కూడా లేకపోవడంతో గోదావరి అంతా కూడా ఉధృతంగా ప్రవహించడంతో ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నాం. దీంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని చెప్పేసి ఈ పునరావాస కేంద్రంలోని బాధితులందరూ కూడా కోరుకోవడం